అందరి చూపు అటువైపే, అందరి ఉత్కంఠ దానిపైనే. దానికి తోడు కలిసొచ్చిన సండే. ఇంకేముంది, ఇటీవల టీవీల ముందు కూర్చొని క్రికెట్ ని ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్నారు క్రికెట్ అభిమానులు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్స్ కు చేరుకుంది. దుబాయ్ వేదికగా జరిగే ఫైనల్ మ్యాచ్ లో టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. ఆఖరి పోరులో గెలిచి మూడోసారి టైటిల్ ని సొంతం చేసుకోవాలని భారత్ చూస్తుండగా, ఎలాగైనా విజయం సాధించి రెండోసారి కప్ అందుకోవాలని కివీస్ ఆరాటపడుతుంది. టీమిండియా గేమ్ ప్లానర్ గౌతమ్ గంభీర్ ఆఖరి సమరం కోసం ఎలాంటి గేమ్ ప్లాన్ సిద్ధం చేశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 2:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. రైట్, ఈ రోజు దుబాయ్ వేదికగా ఇటు భారత్ న్యూజిలాండ్ మ్యాచ్ అయితే చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఈ మ్యాచ్ పై ఇంకా డీటెయిల్ గా మనతో మాట్లాడటానికి ప్రస్తుతం మన స్టూడియోలో స్పోర్ట్స్ అనలిస్ట్ రాకేష్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ అండి రాకేష్ గారు. రాకేష్ గారు, క్రికెట్ అభిమానులకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడు మ్యాచ్ స్టార్ట్ అవుతుందా అని. సో అసలు ఈ మ్యాచ్ అనేది ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా ఆసక్తికరంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇండియా లాంటి టీం ఫైనల్స్కి రీచ్ అవుతుందంటేనే అందరికీ ఒక ఉత్కంఠభరితమైన, బికాజ్ చాలా స్పోర్ట్స్ ఉన్నప్పటికీ ఇండియాలో క్రికెట్ ఒక డిఫరెంట్ స్పోర్ట్గా చూస్తారు, క్రికెట్ని ఒక రిలీజియన్ లాగా చూస్తారు. ఇండియా ఎక్కడ ఆడినా, ఇండియా ఆస్ట్రేలియా ఆడినా, ఇంగ్లాండ్లో, న్యూజిలాండ్, శ్రీలంక, వేరెవర్ యు గో, ఇండియా ఆడుతుంటే చాలు. దాట్ టు మీరు ఇందాక మెన్షన్ చేస్తున్నట్టు సండే వచ్చిందంటే చాలు, ఇంకా వాళ్ళకి అదొక పండగే. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరికీ, వేరే స్పోర్ట్ అంటే తెలియని వాళ్ళకి కూడా క్రికెట్ అంటే తెలుస్తుంది. అట్లీస్ట్ వాళ్ళు చూడకున్నా కూడా ఏం జరుగుతుంది, స్కోర్ ఎంత వచ్చింది, ఇండియా ఎంత స్కోర్ చేసిందని చూస్తారు. అండ్ దట్ రెండు మంచి స్ట్రాంగ్ టీమ్స్, చాలా చక్కగా ఆడిన రెండు టీమ్స్ ఫైనల్కి వచ్చాయి కాబట్టి మ్యాచ్ డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక టీం రెండోసారి గెలవాలని, ఇంకో టీం మూడోసారి గెలవాలని. అండ్ గౌతమ్ గంభీర్ కూడా ఇది ఒక చాలా ప్రెస్టీజియస్ టోర్నమెంట్గా మారింది. ఎందుకంటే మొన్న ఇండియా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయి వస్తున్నారు బీజీటీ టోర్నమెంట్లో. సో ఇప్పుడు అందరి చూపంతా గంభీర్ ఎలా టీమ్ని మేనేజ్ చేస్తున్నాడు, రోహిత్ ఎలా కప్ని తీసుకొస్తాడని చెప్పి. సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ గోయింగ్ టు బి అన్ ఇంట్రెస్టింగ్ ఫైనల్. సో మనకి న్యూజిలాండ్ అయితే టఫ్ ఫైట్ ఇవ్వబోతుంది. అంటే ఇదివరకు చాలా టోర్నీలో చూసాం మనం న్యూజిలాండ్ తో ఓడిపోయాం, బట్ ఈసారి మాత్రం కంపల్సరీ గెలవాలి అనే పట్టుదలతో భారత్ అయితే ఉంది. సో ఎలా ఉండబోతుంది మరి? డెఫినెట్ గా న్యూజిలాండ్ ఈజ్ ఆల్వేస్ ఎ స్ట్రాంగ్ టీమ్. 2019 వరల్డ్ కప్ లో అనుకుంటా న్యూజిలాండ్ ఇండియాను ఓడించడం, మహేంద్ర సింగ్ ధోని రన్అట్ అవ్వడం, మార్టిన్ గప్టిల్ త్రో వేయడం, అది ఇంకా ఎవరు మర్చిపోలేదు. సో న్యూజిలాండ్ అండ్ ఆస్ట్రేలియా, ఈ రెండు టీమ్స్ నుంచి ఇండియాకి ఎప్పుడు ఏదో ఒక పోటీ ఉంటూనే ఉంటుంది, ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు అడ్డుకట్ట వేస్తూనే ఉంటారు. బట్ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాని ఓడించాం, అండ్ లీగ్ స్టేజ్లో న్యూజిలాండ్ని కూడా ఓడించింది ఇండియన్ టీం. డెఫినెట్గా